హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను సేమియా పాయసం చేస్తున్నానండి. చాలా చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మాత్రం ఎవరైనా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది మాత్రము. చూసారు కదా, ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి సన్నగా. అలాగే 3 ఇలాచీ కూడా తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. సో చూసారు కదండి, ఇందులోకి సేమియా తీసుకున్నాను. ఈ సేమియా అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకొక డిఫరెంట్ సేమియా కూడా చేస్తానండి. సన్న సేమియా వస్తుంది, దాంతో కూడా చేస్తాను. చాలా బాగుంటుంది అది కూడా. అది బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. ఇదైతే షుగర్తోనే చేస్తున్నానండి నేను. చూసారు కదా, దీనికైతే ముందుగా మందంగా ఉండాలండి గిన్నె మాత్రము. మందంగా తీసుకుంటే త్వరగా మాడకుండా ఉంటుంది. ఇందులో మనం సేమియా వేయించుకున్న, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న చూసారు కదా, నీట్గా వేగిపోతాయి. లేదంటే అదే పతలాగా చేసుకున్న గిన్నె అయితే త్వరగా మాడిపోతాయండి. ఇప్పుడు సేమియా కూడా అందులోనే వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. మంట మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టండి. చూస్తారు కదా, ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే తగినంత పాలు కూడా వేసేసుకుందామండి. వేసుకొని బాగా మంట మాత్రం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి. ఇది ఉడుకుతున్నప్పుడే మనము ఇందులో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లేదనంటే పాలు చిక్కగా అయిపోతాయి కదా. సో ఇప్పుడు నేను కొద్దిగా గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఉడకనివ్వాలండి. సేమియాలు కొంతమంది మాకు గట్టిగా అయిపోతుంది, ఇది చల్లారిపోతే సేమియా అంతా బాగా ఉబ్బిపోతుంది, పాలుగా ఉండదు అన్నవాళ్ళు ఇంకొంచెం గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే, మనకి ఎంత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే అంత పతలాగా వస్తుందండి సేమియా పాయసం మాత్రం. చూసారు కదా, బాగా ఉడికిపోతుంది. సేమియాలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు తగినంత చక్కెర కూడా వేసేసుకుందామండి. మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఫోర్ స్పూన్స్ వేసానండి షుగరు. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అండి మంట లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉడకనిస్తే రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఈజీ సేమియా పాయసం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు త్వరగా చేసేసుకోవచ్చు అండి. 5 మినిట్స్లో అయిపోతుంది ఈ స్వీట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నెయ్యి కూడా వేసాం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ మాత్రం. ఏదైనా ఫంక్షన్స్కి చేసుకోవచ్చు, పూజలకి. మీకు త్వరగా అయిపోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ మాత్రం. చూసారు కదా, సర్వ్ చేసుకొని తింటే, వేడిగా తింటే స్వీట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.